హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇలా బోట్ నెక్ వచ్చి బ్యాక్ డ్రాప్ వచ్చి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఉన్న బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే స్టిచ్ వేసేస్తున్నాను. ఇది వచ్చేసి 6.5 ఆర్మ్ లూజ్ ఉన్న బ్లౌజ్ అనమాట. అంటే 6.6 వరకు వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి నేను మార్కింగ్ అనేది అడుగు భాగంలో వచ్చేటట్టు మెయిన్ క్లాత్ సీదా అనేది నా వైపుకి వచ్చేటట్టు పెట్టుకుని ఇలా పాదం నుంచి డిఫరెన్స్ తోటి స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను. కింద వచ్చేసి చిన్న చిన్నగా చెమ్కిలా వచ్చినాయి కాబట్టి నాకు కొంచెం కుట్టేటప్పుడు ఇబ్బందిగా ఉన్న సూదులు ఇరిగేంత మరీ ఇబ్బందిగా లేదు. అందుకని చెప్పేసి నార్మల్ పాదంతో అయితే కుడుతున్నాను. ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలండి. తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. మళ్ళీ ఏమన్నా ఫాస్ట్గా వెళ్తే సూదులు విరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నాకు కింద ఉన్న లైనింగ్ క్లాత్ పైకి కనిపిస్తుంది కాబట్టి పైనుంచి ఇలాగ లైనింగ్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను. అలా చేయటం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. ఇలాగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇలా నీట్గా. ఓకేనా? ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి. ఈ వీడియో షూట్ చేసి దగ్గర దగ్గర ఒక 1 మంత్ అవుతుందండి. నాకు టైం లేక వీడియో అనేది ఎడిట్ చేయడానికి ఇప్పుడు చేస్తున్నాను. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో రెండో హ్యాండ్ అనమాట ఇలా స్టిచ్ వేసేయండి మొత్తం కూడా ఇలాగ. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మొత్తం కూడా జాయిన్ చేయండి. ఈసారి పైనుంచి చూపిస్తాను. ముందు వీడియోలో కింద నుంచి చూపించాను కదా, ఇప్పుడు పైనుంచి చూపిస్తాను చూడండి. పైనుంచి స్టిచ్ వేస్తేనే చాలా ఈజీగా ఉంటుందండి. మనకి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా. ఇది ఆర్మ్ లూజ్ తక్కువ కాబట్టి మనకి అతుకులు పడలేదు. మిడిల్లో టక్ ఇచ్చేసేయండి. సో ఇది అయిపోయిందండి. రెండో హ్యాండ్ కూడా మనకి రెడీ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ నేను ఇదంతా కూడా గమ్ముతో జాయిన్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి డాట్స్ వేసేస్తాను. బ్యాక్ నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి, షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగా. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. రెండో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి, షోల్డర్కి తిన్నగా కుట్టు రావాలి డాట్ అనేది. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి బ్యాక్ ఓపెన్ అండి ఇది. ఇదిగోండి, ఇది మొత్తం కూడా బ్యాక్ ఓపెన్. ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకుందాం. నేనైతే ఎడమ చేతి వైపుకి అయితే ఉక్స్ పట్టి వేస్తున్నాను. 3 ఇంచు క్లాత్ తీసేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఒరిజినల్ ఉంటే అది కూడా జాయిన్ చేసుకుంటే ఇంకా మంచిది. బ్యాక్ ఓపెన్ కదా, కొంచెం నీట్గా ఉంటుంది అనమాట. సో నేనైతే వెతుకుతున్నా, నా దగ్గర క్లాత్ ఉంటుందిలేండి, చిన్న సైజే కదా అందుకని. సో నేనైతే తీసేసుకున్నానండి 3 ఇంచుల క్లాత్. అడుగు భాగంలో సీదా వచ్చేటట్టు చూసుకుని ఇలా మీద పెట్టుకుని, కింద ఫోల్డింగ్ అవసరం లేదు, పైన అవసరం లేదు. ఎందుకంటే కింద పట్టీ వస్తుంది, పైన పైపింగ్ వస్తుంది కాబట్టి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే మనకి 1.5 ఇంచ్ అనేది బయటకు వస్తుంది. కాజాలు కరెక్ట్గా వేయడానికి సెట్ అవుతుంది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి. ఉక్స్ పట్టి కూడా సేమ్ అంతే. ఒకదాని మీద ఒకటి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కూడా ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకుంటున్నాను 1.5 ఇంచ్ తోటి. ఇలా పైనుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా. మొత్తం కూడా డబల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ పాట్ నెక్కి పైపింగ్ వేసుకోవాలి. నేనైతే డార్క్ కలర్ ఉన్న గోల్డ్ షేడ్ ఉన్న క్లాత్ తీసుకుని క్రాస్గా ఉన్నదాన్ని కట్ చేసేసుకున్నాను. క్రాస్గా కట్ చేసుకుని 1 సైడ్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి పట్టీలాగా. చూడండి, ఇలాగ బోట్ వచ్చిన చోట, ఉక్స్ పెట్టే చోట, రౌండ్ తిరిగే చోట కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. తర్వాత ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి అక్కడక్కడ. తర్వాత వచ్చేసి థ్రెడ్ పెట్టేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసుకోండి. నేను చాలా వీడియోస్లో చూపించాను కదా మీకు ఎలా కుట్టాలి ఏంటనేది. సో అందుకు నేను మరీ అంత క్లారిటీగా చెప్పట్లేదు. మన ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి మనకి ఇలా పైపింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది. ఇక్కడ రౌండ్ తిరిగే చోట కూడా చిన్న చిన్న టిప్స్తో అయితే చెప్పాను. సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి కుట్టుకుంటూ వెళ్ళాలి. చాలామంది డౌట్ వస్తుంది, పాదం ఎక్కడ లేపుతున్నారు అక్క అని. నాకు పెద్ద మిషన్ కదండి, కింద ఉంటుంది. పెద్ద మిషన్కి కింద ఉంటుంది అనమాట పెడల్ అనేది పైకి ఎత్తేది. సో దాని ప్రకారం నేను ఎత్తుతున్నాను, ఇది పెద్ద మిషన్ కాబట్టి. సో ఇది అయిపోయిన తర్వాత హెమ్మింగ్తో పని లేకుండా ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి.
సో అయిపోయిందండి. ఇలాగా రెండో సైడ్ కూడా సేమ్ అంతే, అదే మెథడ్లో. ఇలాగా కొంచెం క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి నీట్ ఫినిషింగ్ రావడానికి. తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే, ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకోండి. అంటే రెండో బ్యాక్ పార్ట్ అనమాట. ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా. తర్వాత మన వైపుకి, తర్వాత ఇటు ఇలా మొత్తం కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి మొత్తం కూడా అంతే, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అయిపోయిందండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. తర్వాత రెండో వైపుకి మనకి ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా ఇలా కుట్టేయండి. ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో. ఇలాగా ఓకేనా. ఇప్పుడైతే మనం ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకుందాం. ఎందుకంటే కింద పట్టి అతకలేదు కదా, ఇంకా మనకి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ కావాలనుకుంటే చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా నెక్, ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ అనమాట. ఫస్ట్ అయితే నెక్కి ఇలాగా మనం కట్ చేయకుండా ప్రిన్సెస్ కట్ కుట్టచ్చు అండి. కట్ చేసి ఒక రకంగా, కట్ చేయకుండా ఒక రకంగా కూడా కుట్టచ్చు. నేను క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే నేను నెక్కి లైనింగ్ వేసేస్తున్నాను. అక్కడక్కడ టక్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా థ్రెడ్ పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చి మాత్రం లైక్ చేయండి. ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, కటింగ్లో ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మెయిన్ డాట్ ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగు వరకు పెట్టేసుకుని దీని నుంచి బయటకు వచ్చేసేయండి. తర్వాత చంక నుంచి దాంట్లో కలిపేయండి. చాలా ఈజీ మెథడ్ అనమాట. రెండు రకాలు ఉంటాయి, కుట్టిది ఒకటి, కుట్టకుండా ఇలా అంటే కట్ చేసేది ఒకటి, కట్ చేయకుండా ఒకటి కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా కలుపుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇక్కడ కూడా అంతే సేమ్. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ వరకు వేసేసుకుని తర్వాత చంక నుంచి కలిపేసుకోవాలి. ఇలా చంకలో నుంచి కలిపేసుకోవాలన్నమాట. చూడండి ప్రిన్సెస్ కట్ రెడీ అయిపోయింది. తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాము. వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేవి మీతో షేర్ చేస్తాను. ఇలాగా టాప్ స్టిచ్ కూడా వేసేసుకోండి. చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్ దగ్గర కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. మళ్ళీ పట్టి అతుకున్న తర్వాత హెచ్చు తగులు వస్తుంది.
ఇప్పుడు పట్టి అతికేసుకుందాం. ఎక్కడెక్కడైతే డాట్స్ వస్తాయో ప్రిన్సెస్ కట్ దగ్గర, బ్యాక్ దగ్గర కూడా ఒక ఫ్రిల్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ దగ్గర ఫ్రంట్ పార్ట్ దగ్గర కొంచెం కర్వ్ షేప్ తీస్తాం కదా, అక్కడ కూడా ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇది మొత్తం కూడా ఇలాగా నీట్గా కట్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. టక్ ఇవ్వండి మిడిల్లో. ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగ టాప్ స్టిచ్ వేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, కూర ఉన్నదాన్ని తీసుకోండి, లేదనుకుంటే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసేయండి. అయిపోయిందండి. ఇలాగ టాప్ స్టిచ్ వేసేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం. ఇక్కడ ఇటు సైడ్ కూడా ఉంది కదా ఇంకొక బ్యాక్ పార్ట్ కూడా రఫ్ ఇచ్చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉన్నా సరే, లేదంటే కొలత బ్లౌజ్ ఉన్నా సరే, మనం ఇలాగ నడుము దగ్గర ఉక్సు పట్టి వైపుకి, కాజా పట్టి వైపుకి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఇక్కడ కూడా, ఇది నేను కుట్టిన బ్లౌజేనండి, ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. అయిపోయింది. తర్వాత వచ్చేసి మనం మొత్తం కూడా జాయిన్ చేసేసుకుందాం. హ్యాండ్స్ దగ్గర నుంచి ఫ్రంట్కి ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు, బ్యాక్కి బ్యాక్ పార్ట్ వచ్చేటట్టు ఇలాగా మొత్తం కూడా ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోండి. ఇంకొక స్టిచ్ వేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అయిపోయిందండి. తర్వాత రెండోది కూడా అంతే. రెండో హ్యాండ్ మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోండి. అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోకపోతే మాత్రం మీకు ఒక వైపుకి లాగేసినట్టు ఉంటుంది. హ్యాండ్ అనేది ముడతల కింద వస్తుంది. బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం కనిపించదు, వేసుకున్న తర్వాతే కనిపిస్తుంది. ఇది కూడా ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. 2 స్టిచెస్ వేయండి ఖచ్చితంగా. ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ని మన హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోవాలి, ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేసుకోవాలి, రెండు చెక్ చేసుకోవాలి. ఇలాగా వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి. నాకు కరెక్ట్గానే వచ్చేసింది. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి రఫ్ ఇచ్చేయాలి ఇక్కడ ఎండింగ్లో. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మొత్తం 3 స్టిచ్లు వేసుకుని ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేసుకోండి. కట్ చేసేయండి. ఇప్పుడు ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేసుకొని కట్ చేసేయండి. ఇలా అంతేనండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు కూడా ఇదే మెథడ్లో కుట్టారంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇంకో రెండో హ్యాండ్ కూడా మిగిలింది, అది కూడా ఫస్ట్ హ్యాండ్ తోటి చూసుకుని స్టిచ్ వేసేసుకుంటామే. ఆల్రెడీ ఒక సైడ్ కుట్టేసాం కదా, దాంతో వేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి చిన్న సైజు బ్లౌజులు వచ్చినప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ కప్ చెస్ట్ ఎంత వస్తుందో నడుము లూజ్ కూడా అంతే ఉంటుంది. అలాంటి వాళ్ళ కొలతలకి బ్లౌజులు బాగా సెట్ అవుతాయండి. మనం ఎలా కుట్టినా కూడా సెట్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ నడుము సమానంగా ఉంటుంది కాబట్టి లెక్క ప్రకారం, ఫార్ములా ప్రకారం బ్లౌజులు బాగా కుదురుతాయి.
ఇక్కడ కూడా నడుము కింద ఈక్వల్గా వచ్చింది చూసారా. నేను చెప్పిన టిప్స్తో కనుక కుట్టారంటే బ్లౌజు ప్రిన్సెస్ కట్ అయినా ఏదైనా సరే చాలా సింపుల్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎడ్జ్ ఒక స్టిచ్ వేసేయండి. ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ ఎక్కువ ఎందుకు వచ్చిందంటే వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి, అది ఎక్కువ ఉంటే రాకపోను. అంతేనండి, చూడండి ఒకసారి చూపిస్తాను మొత్తం కూడా. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. సింపుల్, చాలా సింపుల్గా మనం నార్మల్ బ్లౌజ్ కుట్టే అంత ఈజీగా మోడలే బ్లౌజ్ కుట్టేచ్చు. ఇది మోడల్ బ్లౌజే. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.